గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5/5. 5 ఎక్స్క్లూజివ్ వార్తలు, 5 న్యూస్ ప్రెజెంటర్లు, 5 న్యూస్ రిపోర్టర్లు, 5 ప్రాంతాల నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ ఎక్స్క్లూజివ్ లైవ్ షో 5/5 కి స్వాగతం. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో 2 వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టుకు వెళ్లారు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. మరి వీళ్ల పిటిషన్లపై ధర్మాసనం ఎలా స్పందించబోతోంది, ఎలాంటి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది, చూద్దాం ఈ బులెటిన్లో. దుర్గం చెరువు పరిసరాల్లో ఆగిన హైడ్రా బుల్డోజర్ హైకోర్టు స్టే ఇవ్వడంతో కూల్చివేతలు ఆగిపోయాయి. మరి ఎవరికీ లేని ఆఫర్ దుర్గం చెరువు పరిసర నివాసితులకే ఎందుకు, ఈ బులెటిన్లో ట్రాక్ చేద్దాం. సింగరేణి లాభాలపై గందరగోళం నెలకొని ఉంది. మునుపెన్నడూ చూడని దసరా బోనస్ అంటోంది ప్రభుత్వం. లాభాల వాటాల్లో అన్యాయం అంటూ నిరసనకు దిగింది కార్మిక దళం. అసలు ఏం జరుగుతోంది, ప్రభుత్వం చెబుతున్నదేంటి, కార్మికుల వాదనేంటి చూద్దాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కొనసాగుతున్న ఆందోళనలు. మొన్నటి వరకు ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ నిరసనలు. ఇవాళ 7,000 మందికి హెచ్ఆర్ఏ నిలిపివేశారంటూ ఆగ్రహావేశాలు. అసలు అక్కడ ఏం జరుగుతున్నాయి, యాజమాన్యం ఏం చెప్తోంది? ఇక ఫైనల్ వన్, పోక్సో చట్టాన్ని సవరించాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదం వాడకుండా పోక్సో చట్టం చేయాలంటోంది. అసలు సుప్రీం గైడ్ లైన్స్ కి కారణాలేంటో తెలుసుకుందాం 5/5 లో. శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందన్న అభియోగాలు ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటుగా దేశవ్యాప్తంగా పెను దుమారు రేపుతోంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ రాజకీయ నేతలు, ఆధ్యాత్మికవేత్తలు, పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో 2 వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకటి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, రెండవది వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. ఇద్దరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విచారణ జరపాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని, విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిల్ దాఖలు చేశారు. ఇటు ఇదే ఇష్యూపై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో విచారణ చేయించాలని వైవి సుబ్బారెడ్డి కోరారు. మొత్తంగా అటు సుబ్రహ్మణ్య స్వామి, ఇటు వైవి సుబ్బారెడ్డి పిటిషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. ధర్మాసనం ఎలా స్పందిస్తుందో ఆసక్తి నెలకొంది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం. మహాత్మా, ఈ లడ్డూ ఇష్యూకి సంబంధించి వీళ్ళిద్దరు వేసిన పిటిషన్లు ఎప్పుడు విచారణకు వస్తాయి? ఇద్దరు మాత్రమే కాదు, శనివారం ఒక లెటర్ పిటిషన్ కూడా దాఖలైంది. అలాగే మరికొంతమంది ఎవరికి వారుగా పిటిషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. అయితే ఇద్దరు ప్రామినెంట్ నేతలు కాబట్టి ఈ పిటిషన్ల గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అందులో సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లు అయితే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఈ లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగింది అన్న విషయంలో అన్సబ్స్టాన్షియేటెడ్ అలిగేషన్స్ చేశారు అంటూ ఆయన పేర్కొన్నారు. దాన్ని బట్టి అంటే ఆధారం లేని ఆరోపణలు చేశారు అంటూ ఆయన చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అందులోనూ సుప్రీంకోర్టు మానిటర్డ్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆ సందర్భంగా పిటిషన్లో కొన్ని కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ డైరీ ఎవరైతే నెయ్యిని సరఫరా చేశారో వాళ్ళు ఎప్పటి నుంచి సరఫరా చేస్తున్నారు, ఎన్ని ట్యాంకర్లు సరఫరా చేశారు, వాటిలో ఈ కల్తీ జరిగిందని ఎన్నింటిలో రుజువైంది, అసలు ఆ టెస్టింగ్ ల్యాబొరేటరీ సామర్థ్యం, సదుపాయం టీటీడీలో ఉన్నాయా లేవా, ఒకవేళ కల్తీ జరిగిందని నిర్ధారణ అయిన వాటిని రిజెక్ట్ చేశారా లేదా వినియోగించారా, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. అందుకోసం సుప్రీంకోర్టు మానిటర్డ్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ దాఖలు చేస్తే, టీటీడీకి చైర్మన్గా పనిచేసిన మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సైతం మరొక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. పిల్ రూపంలో ఆయన దాఖలు చేస్తూ దీని మీద ఒక రిటైర్డ్ జడ్జి లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి సమగ్రంగా విచారణ జరిపించాలి. ఎందుకంటే ఇది 50 మంది మొత్తం హిందువుల మనోభావాలనే దెబ్బతీసిన ఘటనగా మారిపోయింది. కాబట్టి అసలు అందులో నిజంగా కల్తీ జరిగిందా, కల్తీ జరిగితే ఎవరి దోషులు, ఎవరి బాధ్యులు, ఎవరి హయాంలో జరిగింది, ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయంతో ప్రజలకు, భక్తులకు ఈ నిజాలన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా రకాల అపోహలు, చాలా రకాలుగా ప్రచారం జరిగిపోయింది. కాబట్టి వారిలో ఆ నిజాన్ని తీసుకుని వెళ్తేనే మళ్ళీ ఆ టీటీడీ మీద విశ్వాసాన్ని నెలకొల్పగలుగుతామన్న అభిప్రాయంతో ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా చెప్పారు. ఆయన తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. సుబ్బారెడ్డి హయాం
2023 ఆగస్టుతో ముగిసిపోయింది. ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి వచ్చారు. ఆయన హయాంలో టెండర్ల మార్పు ప్రక్రియ జరిగిందో లేదో కూడా తనకు తెలియదు. కానీ వెనువెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక టీటీడీ బోర్డు అనేది చెల్లుబాటు కాకుండా పోతుంది. పూర్తిగా అధికారుల పర్యవేక్షణలోనే నిర్ణయాలు జరిగాయి. మే నెలలో ఈ ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థ మొట్టమొదటి ట్యాంకర్ని సరఫరా చేసింది. వారు పంపించిన 10 ట్యాంకర్లలో 4 ట్యాంకర్లలో కల్తీ జరిగిందని చెప్పి నిర్ధారించుకుని వాటిని రిజెక్ట్ చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. మరి రిజెక్ట్ చేసినప్పుడు లడ్డూ తయారీలో దాన్ని వినియోగించినట్టుగా నేతలు ఎలా ప్రకటిస్తారు? అసలు టీటీడీకి ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఇదంతా ఒక కుట్రపూరితంగా ఒక నేతను బ్యాడ్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మొత్తం టీటీడీకే మురికి అంటించే ప్రయత్నం జరుగుతోంది అంటూ ఒకవైపు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే కల్తీలో పంది కొవ్వును వినియోగించారు అన్న ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి దాన్ని మార్కెట్ విలువ చూస్తే 1 లీటరు 1 కేజీకి ఏ రకంగా చూసినా సరే 1400 ఆ పైనే ఉంది. అంతటి ఖరీదైన దాన్ని 312 రూపాయలకి 320 రూపాయలకి సరఫరా చేసిన ఆ నెయ్యిలో ఎలా కల్తీ చేస్తారు? ఎక్కడైనా సరే ఎక్కువ ధరలతో ఉన్న వస్తువుని తీసుకొచ్చి తక్కువ ధరతో ఉన్న దాంట్లో కల్తీ చేయడం సాధ్యపడుతుందా? అంటే ఇత్తడిలో బంగారాన్ని కలపడం అనేది సాధ్యం పడుతుంది. ఎవరైనా బంగారంలో ఇత్తడిని కలుపుతారు కానీ ఇత్తడిలో బంగారాన్ని కలుపుతారా అంటూ ఈ రకమైన పోలికలతోటి ఆయన కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తారు. బట్ ఏదేమైనా ఈ పిటిషన్ల మీద రేపు మెన్షన్ చేసి వెనువెంటనే విచారణకు చేపట్టాలని కోరతారా అన్న ప్రశ్నను ఆయన అడిగినప్పుడు లేదు, అది రెగ్యులర్గా ఎప్పుడు విచారణకు వస్తే అప్పుడే తాము దాని మీద విచారణ జరపాలని చెప్పి కోరుతాము, అంతే తప్ప త్వరగా విచారణ టేకప్ చేయాలని అయితే మెన్షన్ చేయడం లేదు అంటూ పొన్నవాళ్ళు చెప్పారు. కానీ సుబ్రహ్మణ్య స్వామి మెన్షన్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా మరికొన్ని లెటర్ పిటిషన్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వాటిని విచారణకు స్వీకరిస్తే అన్ని పిటిషన్లను కలిపి ఇక్కడే విచారణ జరుపుతారా లేదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి పంపి ముందు అక్కడ తేల్చుకోండి ఆ తర్వాత ఇక్కడికి రమ్మని చెప్తారా అన్నది సుప్రీంకోర్టు పిటిషన్లను విచారణకు స్వీకరించిన తర్వాతనే మనకు తెలుసు. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ. కమింగ్ టు సెకండ్ న్యూస్. చెరువులు నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు పరిసర నివాసితులు హాజరు కావాలని కోర్టు తెలిపింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 4 నుంచి 6 వారాలలోపు తుది నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేసింది. దీంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకి ఊరట దక్కినట్టయింది. మరోవైపు కుక్కట్పల్లి, మాదాపూర్ సహా పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల్లో ఏమేమి పేర్కొంది? దుర్గం చెరువు ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాం, కేబుల్ బ్రిడ్జి. అయితే ఈ ప్రాంతంలో దుర్గం చెరువుకు సంబంధించిన 2 ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వారు ఎవరైతే గత 30 సంవత్సరాలుగా ఉంటున్నారో వీరందరూ కూడా ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ ఇచ్చిన నోటీసుల పైన సవాల్ చేస్తూ వారు మొత్తం కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా హైడ్రా యాక్షన్స్ ఇక్కడ ఉండరాదని స్టే విధించింది. ఇప్పుడు వచ్చే నెల అక్టోబర్ 4వ తారీఖున లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు తమ వాదనలు వినిపించాలని, అభ్యంతరాలు ఏమైనా ఉంటే తమ లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు మొత్తం కూడా డీటెయిల్ రిపోర్టు మీ వాదనలు వినిపించవచ్చు అని చెప్పింది. అదేవిధంగా లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎవరైతే దుర్గం చెరువు ప్రాంతంలో నివాసిస్తున్నారో వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ కూడా గట్టి సూచనలు చేసింది. అక్టోబర్ 4 తర్వాత 6 వారాల వరకు, అంటే దాదాపు 6 వారాల వరకు ఎలాంటి హైడ్రా కూల్చివేతలు కానీ దీనిపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకురారన్నది మొత్తం కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఇచ్చిన సారాంశం. ఈ మొత్తం వ్యవహారంతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో మొత్తం దుర్గం చెరువు ప్రాంత వాసులకు మొత్తం కూడా ఒక ఊరట లభించినట్లయిందని చెప్పొచ్చు. అయితే గత 2014లో ఇచ్చినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్, దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్ తరపున వారు మొత్తం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఊరట కలిగించే విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వీరంతా కూడా కొంత హర్షం వ్యక్తం అయితే చేస్తున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ఇలా ఉంటే ఈరోజు మొత్తం కూడా హైడ్రా కొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలు ప్రారంభించింది. అంటే నిన్న చూసుకుంటే కుక్కట్పల్లి, అదేవిధంగా అమీన్పూర్ మున్సిపాలిటీలో 2 ప్రాంతాల్లో అక్రమంగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి మొత్తం కూడా అక్కడ పెద్ద పెద్ద భవనాలు, మొత్తం బిల్డింగ్లు నిర్మించారు. వాటినన్నిటి కూడా అర్ధరాత్రి దాటాక వరకు కూడా, తెల్లవారుజామున వరకు కూడా మొత్తం హైడ్రా మొత్తం నేలమట్టం చేసేసింది ఆ బిల్డింగ్లు. అయితే తాజాగా తెల్లవారుజామునే ఇక్కడ మనం చూసుకుంటే మాదాపూర్ ఏరియాలో కావూరి హిల్స్లో ఒక
ప్రభుత్వ పార్కులో సంబంధించి అక్కడ మొత్తం ఒక జిమ్ సెంటర్తో పాటు కొన్ని షెడ్లను ఏర్పాటు చేసుకుని అక్కడ కార్యకలాపాలు చేస్తున్నారంటూ మొత్తం అంటే స్థానికులకు అలవ చేయకుండా అక్కడ వ్యాపార కార్యకలాపాల కేంద్రంగా పబ్లిక్ పార్కును మొత్తం కూడా మార్చేశారంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా మొత్తం కూడా అటాక్ చేసి మొత్తం తెల్లవారుజామున ఆ ప్రాంతంలో మొత్తం కూడా నేలమట్టం చేసేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని మీడియా చిత్రీకరించడానికి వెళ్ళే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏసీపీ అధికారులు స్థానిక పోలీసులు మొత్తం కూడా మీడియాపై ఆంక్షలు విధించారు. దాదాపు గంటన్నర పాటు ఎవరు కూడా అలో చేయకుండా మొత్తం కూడా అడ్డగించడంతో అక్కడ తీవ్ర అంటే ఆందోళన కూడా మీడియా తరఫున వ్యక్తమైన పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ పోలీసు అధికారులు మొత్తం కూడా దాదాపు గంట తర్వాత మీడియాను అలో చేసే పరిస్థితులు రావడంతో మేధావులు పోలీసుల తీరు పట్ల కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. ఇక సింగరేణి కార్మికులకు దసరా పండుగ ముందే వచ్చిందంటూ మొన్న బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది ప్రభుత్వం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 4,700 కోట్ల రూపాయల లాభాల్లో 33% కార్మికులకే చెందుతుందంటూ పండగ బోనస్ ప్రకటించింది. దసరా బోనస్గా 796 కోట్లు పంచుతున్నామని, ఒక్కో కార్మికుడికి 1,90,000 నజరానా అందుతున్నట్లు సీఎం, డిప్యూటీ సీఎం వెల్లడించారు. అంతేకాదు గత ఏడాది కంటే ఈసారి 20,000 రూపాయలు అదనంగా కార్మికులకు బోనస్ వెళ్తుందన్నారు. అయితే సీన్ కట్ చేస్తే అదే సింగరేణి కార్మికులు ఇప్పుడు ఆందోళన బాట పట్టారు. లాభాల వాటా చెల్లింపులో అన్యాయం చేశారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కార్మికుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, సింగరేణి లాభాల ప్రకటనలో గందరగోళమైన పరిస్థితి కొనసాగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన 33% వాటాల్లో సింగరేణి కార్మికులకు రావాల్సిన పూర్తి స్థాయి లాభాలు రాలేదంటూ సింగరేణి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గనుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ఎక్కడికక్కడ నిరసనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటాల పంపకాల్లో 4,700కు పైగా కోట్ల లాభం, నికర లాభం వస్తే ఆ లాభాలలోని వాటాను తగ్గించేసి సగం ఆదాయాన్ని, సగం వాటాని, లాభాలని అభివృద్ధి కోసం వెచ్చించుకుంటూ 2,289 కోట్లను పక్కన పెట్టేసి 2,414 కోట్లకు సంబంధించిన దానిలోనే వాటాను 33%గా ప్రకటించడం ఏంటంటూ సింగరేణి కార్మిక లోకం బగ్గుమంటుంది. ఇప్పటికే ఖమ్మం నుంచి మంచిర్యాల వరకు సింగరేణి గనుల్లో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ బొగ్గుగని కార్మిక శాఖ సంబంధించిన సంఘం తరపున ఆందోళన అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ గందరగోళంకి ప్రధాన కారణం ఒకటే, ప్రతి ఏడాది పూర్తి స్థాయిలో వచ్చిన లాభాల్లో వాటాల పంపకాలు కొనసాగేవి. కానీ ఇక్కడ నికర లాభాలు అధికంగా వచ్చిన లాభాల్లో సగం అభివృద్ధి కోసం వెచ్చిస్తూ 2,289 కోట్లు అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, ఆ అభివృద్ధిలో భాగంగానే 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి, 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సింగరేణికి సంబంధించిన థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, జైపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు కానీ ఓసీలు ఏవైతే ఉన్నాయో, గోలేటి, నైని ఈ బ్లాక్లకు కేటాయిస్తూ సింగరేణి అభివృద్ధి కోసము 2,289 కోట్ల ఆదాయాన్ని పక్కన పెట్టామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 2,289 కోట్ల విషయంలోనే ఇప్పుడు కార్మిక లోకం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వచ్చిన 4,717 కోట్లకు సంబంధించిన దానిలో 33% లాభాలు వస్తే మాకు పూర్తి స్థాయిలో 1,500 కోట్ల లాభం సింగరేణి కార్మికులకు వచ్చేది. కానీ ఇప్పుడు 7,900 కోట్లు మాత్రమే నికర లాభంగా మాత్రమే సూచిస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. ఈ విషయంలోనే గందరగోళం కొనసాగుతుంది. ఈ విషయంలోనే ప్రతిపక్షాలకు సంబంధించిన కార్మిక సంఘాలన్నీ బగ్గుమంటున్నాయి. టీబీజీ కేసు వరుస నిరసనలు, ఆందోళనలు, ధర్నాలకు పిలుపునిచ్చింది. మొదటి రోజులో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఎక్కడికక్కడ గనుల్లో నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగాయి. రేపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనాలకు ఇప్పటికే పిలుపునిచ్చిన పరిస్థితి. మరోవైపు 1999 నుండి ఈ లాభాల వాటాల పంపకాలు కొనసాగాయి. 2012 తర్వాత టీబీజీ కేసు ఆవిర్భవించిన తర్వాత ఆందోళన ఆ స్థాయిలో చేసిన తర్వాత 6% ఉన్న లాభాల వాటా 16%కు చేరింది. ఏకంగా 10% వాటాను పెంచాల్సి వచ్చింది. 2014లో తెలంగాణ సాకారమైన తర్వాత ప్రతి ఏడాది కేసీఆర్ ప్రభుత్వము, గతంలో ఉన్న ప్రభుత్వము ఒక్కొక్క శాతం పెంచుకుంటూ గత 2022-23 నాటికి 32% వాటాను సింగరేణి కార్మికులకు అందించిందని చెప్పింది. గతంలో 2,222 కోట్ల లాభాన్ని సింగరేణి గడిస్తే అందులో
32%గా 710 కోట్ల లాభాల వాటాను సింగరేణి కార్మికులకు అప్పగించామని చెప్తున్నారు డిపిజి కేసుకు సంబంధించిన నేతలు. అయితే ఓకే రైట్ నరేష్. ఇక తెలంగాణలో సింగరేణి కార్మికుల నిరసనలు అలా ఉంటే ఇటు ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగస్తులు నిరసనకు దిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించట్లేదు. ఓ పక్క ప్రైవేటీకరణ అవకాశమే లేదని ప్రభుత్వం హామీ ఇస్తున్నా ఉద్యోగులు మాత్రం పరిస్థితులు చేయి దాటిపోయేలా కనిపిస్తున్నాయంటూ ఆందోళనలు నిరసనలకు దిగుతున్నారు. ఇక తాజాగా ప్లాంట్లో పనిచేస్తున్న 7,000 మందికి హెచ్ఆర్ఏ నిలిపివేశారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. సీఎండీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే హెచ్ఆర్ఏ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే నాగర్నార్ ప్లాంట్ కు ఉద్యోగులను డెప్యుటేషన్ మీద పంపేందుకు యాజమాన్యం రంగం సిద్ధం చేస్తూ ఉండడం ఇంకాస్త రచ్చకు కారణమవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, హెచ్ఆర్ఏ ఎందుకు నిలిపివేశారని అధికారులు చెప్తున్నారు. మరోవైపు మరొక ప్లాంట్ కి నాగర్నార్ ప్లాంట్ కు ఉద్యోగుల్ని డెప్యుటేషన్ మీద పంపిస్తున్న మాట నిజమేనా? స్టీల్ ప్లాంట్లో క్రమంగా జరుగుతున్న పరిణామాలు అటువైపు ఉద్యోగులతో పాటు కార్మిక సంఘాల్లో కూడా తీవ్ర ఆందోళనకు అయోమయానికి గురిచేస్తున్నాయి. ఎందుకంటే గత 1320 రోజులుగా కార్మికులు, ఉద్యోగులు అలాగే నిర్వాసితులు దశల వారీగా ఆందోళన చేస్తున్నారు. దీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్త రాస్తారోకు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి గత 2 నెలల క్రితం కుమారస్వామి స్వయంగా స్టీల్ ప్లాంట్కు విజిట్ చేశారు. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ను మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తాం, తమకు కొంత సమయం కావాలి, దీనిపై ప్రధాని ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పి ప్రకటన చేసి వెళ్ళారు. అయితే అప్పటి వరకు తీవ్ర ఆందోళన ఉన్న కార్మికులు అలాగే ఉద్యోగులు కుమారస్వామి ప్రకటన తర్వాత కాస్త ఊపిరి వచ్చేలా, కాస్త సాంత్వనం చేకూరేలా ఆ ప్రకటన ఉందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి కుమారస్వామి. ఆ తర్వాత క్రమంగా చూస్తే స్టీల్ ప్లాంట్లో క్రమంగా పరిస్థితులు దిగజారిపోయే పరిస్థితులు వస్తున్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే దాదాపుగా 3 బ్లాస్ట్ ఫర్నేసుల్లో ఇప్పటి వరకు 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూతపడ్డాయి. దాదాపుగా 20,000 టన్నుల రోజుకి సామర్థ్యం ఉత్పత్తి జరిగే ఆ స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు కేవలం ఒకే ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్లో ఉత్పత్తి జరుగుతుంది. అది కూడా 7,000 టన్నులకు బదులు కేవలం 5 టన్నులు మాత్రమే అది ఉత్పత్తి జరుగుతుంది. దీంతో ఒక్కసారిగా మరింత కార్మికుల్లో ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీన రాస్తారోకోకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన లభించింది. ఆ తర్వాత కేంద్రంలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పలుమార్లు చర్చలు కూడా జరిగాయి. అక్కడ ప్రత్యేకంగా నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అదే స్టీల్ ప్లాంట్కు కొంతవరకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమాచారం అందడంతో ఇదే విషయాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు అంటే ఇటువైపు పల్లా శ్రీనివాసతో పాటు ఇటువైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్టీల్ ప్లాంట్ను పరిరక్షించే బాధ్యత మేము తీసుకుంటాం, పరిరక్షిస్తామని ఒక ప్రకటన అయితే చేశారు. ఆ తర్వాత కూడా స్టీల్ ప్లాంట్లో అనుకూలమైన వాతావరణాలు కనిపించడం, ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా నాగర్నార్ స్టీల్ ప్లాంట్ అంటే గతంలో స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి RINL నాగర్నార్ స్టీల్ ప్లాంట్కు లేఖ రాసింది. తమ ఉద్యోగులను కొంతమందిని తీసుకోవాలని సూచించిన నేపథ్యంలోని అక్కడ NMDC చైర్మన్ అక్కడ నుంచి ఒక ప్రత్యేకమైన రిప్లై ఇచ్చారు. దీంతో ఈ రోజు స్టీల్ ప్లాంట్లో ఇంటర్వ్యూలు జరిగి దాదాపుగా 17 మంది ఉద్యోగులు హాజరయ్యారు. మరోవైపు హెచ్ఆర్ఏ అనేది ప్రత్యేకంగా 7,000 మందికి హౌస్ రెంట్ అలవెన్స్ అనేది కోత విధిస్తూ ఒక సర్కులర్ను కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సర్కులర్ జారీ చేసింది. దీంతో దాదాపుగా 12% నుంచి 15% వరకు ఉద్యోగుల జీతభత్యాల్లో కోత పడనుందని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు CMD కార్యాలయం ఎదుట స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ప్రత్యేకంగా అక్కడ ధర్నా నిర్వహించారు. కార్యాలయం ముందే బైఠాయించారు. ఆర్థిక సంక్షోభం పేరుతో తమపై ఇటువంటి పద్ధతులు రుద్దే ప్రయత్నాలు మానుకోవాలని వీరంతా సూచించారు. మరోవైపు అక్టోబర్ నుంచి మరింత ఆందోళన ఉధృతం చేసే దిశగా కార్మిక సంఘాల నాయకులంతా సిద్ధమవుతూ ఉన్నారు. ఇక పోక్సో చట్టాన్ని సవరించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది సుప్రీంకోర్టు. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదం వాడకుండా పోక్సో చట్టం చేయాలని పార్లమెంట్కు సుప్రీం సూచనలు చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదానికి బదులు చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటివ్ అబ్యూసివ్ మెటీరియల్ గా మార్చాలని ధర్మాసనం సూచించింది. చైల్డ్ పోర్న్ మెటీరియల్ ఏమాత్రం ఉన్నా పోక్సో చట్టం ప్రకారం నేరమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్ట సవరణకు ముందే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ సవరణలను అమలు చేయాలంది సర్వోన్నత న్యాయస్థానం. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని వాడకూడదంటూ అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో విద్యాసాగర్, ఈ తీర్పు చెప్పే క్రమంలో సుప్రీంకోర్టు ఇంకా ఏమని వ్యాఖ్యానించింది?
ఈరోజు సుప్రీంకోర్టు చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఒక కీలక జడ్జిమెంట్ని పాస్ చేసింది. గతంలో ఈ ఏడాది జనవరిలో మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెడుతూ సుప్రీంకోర్టు చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది డెఫినెట్గా పోక్సో చట్టం కిందికి వస్తుంది. ఆ పోక్సో చట్టంలో కూడా కొంత మార్పు చేయవలసినటువంటి అవసరం ఉందంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీ అనేటువంటి పదాన్ని పోక్సో చట్టంలో మార్చాలి. చైల్డ్ పోర్నోగ్రఫీ ప్లేస్లో చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్గా ఆ పదాన్ని మారుస్తూ చట్ట సవరణ చేయాలంటూ కూడా సిఫారసు చేసినటువంటి నేపథ్యంలో అయితే పార్లమెంటు సమావేశాల్లోనే ఆ చట్ట సవరణ ఆమోదం పొందేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో డెఫినెట్గా అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ను తీసుకొచ్చి కూడా దీన్ని అమలు చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఈరోజు గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద పలువురు సంఘ సంస్కర్తలు అదేవిధంగా పలు సంఘాలన్నీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎందుకంటే ఈ ఏడాది జనవరిలో మద్రాస్ హైకోర్టు చైల్డ్ పోర్నోగ్రఫీ ఒక 28 ఏళ్ల యువకుడు డౌన్లోడ్ చేసి చూసినటువంటి సందర్భాన్ని ఉద్దేశిస్తూ దాని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అవసరం లేదంటూ సంచలనమైన తీర్పునిచ్చింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ పలువురంతా కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజే చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా డెఫినెట్గా చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడము డౌన్లోడ్ చేయడం అనేది ఇది ఒక పోక్సో చట్టం కిందకి వస్తుంది. డెఫినెట్గా అదొక క్రిమినల్ నేరం. దాని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కూడా కంటిన్యూ చేయాలంటూ కూడా ఈరోజు ఇచ్చినటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డెఫినెట్గా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఎవరైనా సరే చూసినా సరే డౌన్లోడ్ చేసినా అది ఒక నేరానికి ప్రేరేపితం అయినట్టుగానే భావించాలి తప్ప మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా పెద్ద తప్పిదము. ఎందుకంటే అది పలువురిని నేరస్తులుగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అది చూసినా డౌన్లోడ్ చేసినా అన్నది పెద్ద క్రిమినల్ నేరం కింద భావించాలి. దానికి తగ్గట్టుగానే అన్ని కోర్టులు కూడా ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ అనేటువంటి పదాన్ని కూడా వాడొద్దు. ఏదైతే పోక్సో చట్టంలో మార్పులు రాబోతున్నాయో దానికి తగ్గట్లుగానే ఆ పదాన్ని కూడా యూజ్ చేయాలంటూ ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం ఒక తీర్పునైతే ఇచ్చింది. డెఫినెట్గా మద్రాస్ హైకోర్టుకు సంబంధించి 28 ఏళ్ల యువకుడు తన చైల్డ్ పోర్నోగ్రఫీ చూశాడు, డౌన్లోడ్ చేశానటువంటి నేరారోపణల మీద పోలీసులు అరెస్ట్ చేశారు. దాన్ని సవాలు చేస్తూ అక్కడ హైకోర్టులో దాఖలైనటువంటి దాని మీద హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చి దాన్ని ఈరోజు తిప్పికొడుతూ ఈరోజు సుప్రీంకోర్టు మరొక సంచలన జడ్జిమెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. రైట్ విద్యాసాగర్, ఇది 5/5 గేట్. చూస్తూనే ఉండండి టీవీ9.